హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో మనం తోటకూర ఫ్రైని చాలా హెల్దీ వేలో చేసుకోబోతున్నామండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఒకసారి అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలను కూడా వేస్తున్నాను. ఆ తర్వాత మినప్పప్పుని వేసుకుంటున్నాను. ఇలా మూడిటిని వేసుకున్న తర్వాత ఒకసారి మనం వేయించుకోవాలి. ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలని కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కాసేపు అలా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసేసుకొని కాసేపు ప్లేట్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం నేను కరివేపాకుని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్స్ పచ్చి పెసరపప్పుని వేసుకుంటున్నానండి. వీటిని కొద్దిసేపు నానబెట్టేసి అందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ కలిపేసి మనం కాసేపు ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీ ఆకుకూరను బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో నేను కొంచెం పసుపుని వేస్తున్నాను. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కింద నుంచి పై వరకు మనం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనకు టమాటా కొంచెం మగ్గిపోతుంది. ఇలా ఒకసారి అన్నిటినీ తిప్పేసుకొని మనం ముందుగా నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసేసుకోవాలి. ఆకుకూరని శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటన్నిటిని ఒకసారి కింద నుంచి పై వరకు కలిపేసుకొని మనం మగ్గించుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి తోటకూర ఫ్రై అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం కాసేపు ఆకు మగ్గే వరకు ఒక ప్లేట్ పెట్టేసి ఉంచేసుకోవాలి. ఇలా కాసేపటికి ఆకు అనేది మెత్తబడిపోతుంది. ఆ తర్వాత ఇందులో నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఆకుకూర అంతా బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఆకుకూర అనేది ఇలా ఉడికిపోతుంది. మంచిగా అందులో వేసిన ఆనియన్స్ టమాటో కూడా బాగా వేగిపోతాయి. మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మనకి తోటకూర అనేది రెడీ అయిపోతుంది. అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి ఎందులోకి అయినా సరే ఈ ఆకుకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.